మన గట్ హెల్త్ పాడవడానికి #1 రీజను మన ఫుడ్ హ్యాబిట్స్. ఇంటికే ఫుడ్ తెచ్చిచ్చే స్విగ్గీలు, జొమాటోలు ఇలాంటి యాప్స్ పెరిగిపోయిన తర్వాత నిమిషాల్లో మనం ఆర్డర్ చేసేస్తున్నాము, కావాల్సినవి తెప్పించుకొని తినేస్తున్నాము. చాలా ఫ్యామిలీస్లో ఇది అలవాటుగా మారిపోయింది. అయితే నిజంగా హోటల్స్లో కానీ క్లౌడ్ కిచెన్స్లో కానీ క్వాలిటీగా వండుతున్నారా అంటే అస్సలు అవును అని చెప్పలేము. ఆ మధ్య హైదరాబాద్లో చాలా దాడులు జరిగాయి హోటల్స్ మీద, క్లౌడ్ కిచెన్స్ మీద, అలాగే హాస్టల్స్ మీద. ఎంత అసహ్యకరంగా అక్కడ వాతావరణం ఉంది అనేది చూస్తే మళ్ళీ మనం తినలేము. మనం తినే ఫుడ్లో కూడా ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడము, జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడము, చక్కెర ఎక్కువగా తీసుకోవడము, లేదా కూల్ డ్రింక్స్ తాగడము, ఉప్పు ఎక్కువగా తీసుకోవడము, వీటి వల్ల కూడా మన పేగులు అనేవి అన్యాయం అయిపోతాయి. మన పేగులకి ఈ ఫుడ్లు తీసుకోవడం వల్ల కూడా మనం అన్యాయం చేసినట్లే. గట్ హెల్త్ అనేది ఘోరంగా దెబ్బతింటుంది. యావరేజ్గా ఎవ్రీ ఇండియన్ 1 yearలో 24 kgల వంట నూనె తాగేస్తున్నారంట. లేటెస్ట్ స్టడీ చెప్తోంది. అంటే యావరేజ్గా ఒక్కొక్క నెలలో 2 లీటర్ల నూనెని మనం తాగేస్తున్నాం. 2001లో కేవలం 8.2 kgs ఆయిల్ మాత్రమే మన బాడీలోకి వెళ్ళేది, కానీ ఇప్పుడు అది ట్రిపుల్ అయిపోయింది. అది కూడా పామ్ ఆయిల్ వాడకం భారీగా పెరిగింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR ప్రకారం నెలకు 1 లీటర్ నూనె మాత్రమే మనం తీసుకోవచ్చు. అంతకు మించి వాడితే ఖచ్చితంగా రోగాల పాలవుతాము. ఎక్కువ ఆయిల్ తీసుకోవడం కూడా మన గట్ హెల్త్ ని దెబ్బతీస్తుంది. రెండో ప్రధాన కారణం కల్తీ ఆహారము. మనం కొనే సరుకులు, పాలు, కూరగాయలు, టీ, కాఫీ పొడి, కారం, ఇలా ఏది చూసినా కల్తీయే. కల్తీ లేనిది ఇప్పుడు అరుదుగా కనిపిస్తుంది. అలాగే ప్రతి దాంట్లోనూ కృత్రిమ రసాయనాలు వాడడం కూడా పెరిగిపోయింది. వాటిని అవాయిడ్ చేయడం కూడా చాలా కష్టం. దానివల్ల కూడా మన హెల్త్, మన గట్ హెల్త్ ఘోరంగా దెబ్బతింటుంది. ఇక మూడో రీజను యాంటీబయాటిక్స్ వాడడం. ఏ చిన్న జబ్బు వచ్చినా సరే యాంటీబయాటిక్స్ ఇచ్చేస్తున్నాము. చిన్నప్పటి నుంచి వాటిని బాడీకి బాగా అలవాటు చేసేస్తున్నాము. మొత్తం జనాభాలో 47% మంది డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో సంబంధం లేకుండానే ఎవరంతటి వాళ్ళే యాంటీబయాటిక్స్ కొని వేసేసుకుంటున్నారు అని చెప్పి స్టడీస్ చెప్తున్నాయి. ఎక్కువ యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల మన గట్ హెల్త్ దెబ్బతింటుంది అని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు. ఇక 4th రీజన్ ప్రెషర్, ఒత్తిడి. ఇంట్లో, ఆఫీస్లో ఒత్తిళ్ల మధ్యనే ఎక్కువ మందికి జీవితం గడిచిపోతూ ఉంటుంది. పోటీ ప్రపంచంలో ప్రతిదానికి కూడా డెడ్ లైన్స్ ఉంటాయి. ఆ టైంలోపు పని పూర్తి చేయాలి అనే తొందర మనలో ఒత్తిడిని పెంచేస్తూ ఉంటుంది. దీంతో మానసిక ఆరోగ్యంతో పాటు గట్ హెల్త్ కూడా బాగా పాడవుతోంది అనేది స్టడీస్ చెప్తున్న వాస్తవం. 5వది చాలా ఇంపార్టెంట్ రీజన్ వ్యాయామం చేయకపోవడం, నో ఎక్సర్సైజ్. అది గట్ హెల్త్ని దెబ్బతీస్తుంది. చాలా ఆరోగ్య సమస్యలకు సరిగ్గా ఎక్సర్సైజ్ చేయకపోవడమే కారణము. నేను కూడా చాలా రోజులు నెగ్లెక్ట్ చేసి రీసెంట్గానే 30 days ఫిట్నెస్ ఛాలెంజ్ తీసుకొని ఇప్పుడు ఎవ్రీ మార్నింగ్ మస్ట్గా ఎక్సర్సైజ్ చేయడాన్ని ఒక అలవాటులాగా చేసుకుంటున్నాను. సో అలా ఏదో ఒక కమిట్మెంట్ మనం పెట్టుకోకపోతే వాయిదా వేసేస్తూ ఉంటాం. రీజన్స్ వెతుకుతాం ఎప్పుడెప్పుడు వాయిదా వేసేయాలి అని చెప్పి. ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఫస్ట్ ఎక్సర్సైజ్ చేయాలి అనే దాన్ని ఫిక్స్ అవ్వాలి. ఫిజికల్ వర్క్ ఏది లేకపోతే, కనీసం వ్యాయామం కూడా లేకపోతే తిన్న తిండి ఎలా అరుగుతుంది? మనం తిన్నది తేలిగ్గా అరగాలి అంటే ఆల్రెడీ మన శరీరం తయారు చేసిన శక్తిని మనం ఖర్చు పెట్టాలి. అది డబ్బులు కాదు బ్యాంక్లో డిపాజిట్ చేసుకోవడానికి. ఖచ్చితంగా శక్తి అనేది ఖర్చు పెట్టేసేయాలి మనం. అందుకే మస్ట్గా ఎక్సర్సైజ్ చేయాలి అనేది గుర్తుపెట్టుకోండి. అలాగే స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు, ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళకు కూడా ఈజీగా గట్ హెల్త్ అనేది దెబ్బతింటుంది. అట్లాంటి దురలవాట్లని, నేను డైరెక్ట్గా దురలవాట్లనే అంటున్నా, అట్లాంటి దురలవాట్లు ఉంటే ఖచ్చితంగా మానేసుకోండి. మినరల్స్ శరీరంలో విటమిన్ల రవాణాకు సహాయపడే ముఖ్యమైన అంశాలు. బోన్స్, మసిల్స్, హార్ట్ మరియు బ్రెయిన్ యొక్క పనితీరును నిర్వహించడానికి ఆరోగ్యకరమైన శరీరానికి కనీసం 60 మినరల్స్ అవసరం. ఆహారంలో 16 నుండి 18 మినరల్స్ మాత్రమే కనిపిస్తాయి. అవి మన శరీరంలో సహజంగా ఉత్పత్తి చేయబడవు మరియు బాహ్య మూలాల నుండి మనం వాటిని తీసుకోవాలి. భూమి మరియు నీరు మినరల్స్ యొక్క ప్రాథమిక వనరులు. కానీ భూమి నుండి ఖనిజాల క్షీణత మన ఆహారంలో కొరతకు దారితీస్తుంది. అక్కడే పెస్టేజ్ ప్రైమ్ CMD చిత్రంలోకి వస్తుంది. కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ CMD యొక్క విప్లవాత్మకమైన ఆరోగ్య ఉత్పత్తి. సెల్యులార్ పోషణకు సహాయపడుతుంది, జీవనక్రియను పెంచుతుంది, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది, కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది, శరీరం యొక్క ఆల్కలైన్ స్థితిని నిర్వహిస్తుంది మరియు దానిని వెంట తీసుకువెళ్ళడం చాలా సులభం. బాడీ సెల్స్ సాధారణంగా మూసుకుపోతాయి మరియు కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ వాటి కదలికను ఉచితంగా చేయడంలో సహాయపడతాయి. అవి శరీర ద్రవాలను నియంత్రించడం ద్వారా మీ ఆహారాన్ని శక్తిగా మారుస్తాయి. ఇంకా కాల్షియం మరియు మెగ్నీషియం వంటి మినరల్స్ మన శరీరంలోని విటమిన్ శోషణ మరియు రవాణాలో కూడా సహాయపడతాయి. శరీరంలోని యాసిడిక్ వాతావరణం సెల్స్, టిష్యూస్ మరియు ఆర్గాన్స్ సాధారణ పనితీరుని అంతరాయం కలిగిస్తుంది. ఇది వివిధ ఆరోగ్య సమస్యలకు
దారితీస్తుంది. శరీరంలో ఆల్కలైన్ వాతావరణాన్ని నిర్వహించడం, సరైన శారీరక విధులు మరియు మొత్తం ఆరోగ్యానికి మద్దతు ఇవ్వడానికి కీలకం. వెస్టిజ్ ప్రైమ్ సిఎండి ఇక్కడ యాసిడిక్ పిహెచ్ని ఆల్కలైన్గా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆల్కలైన్ వాతావరణం శరీరంలో యాసిడ్ను న్యూట్రలైజ్ చేయడంలో సహాయపడుతుంది, హైడ్రేషన్ను మరుగుపరుస్తుంది, జీర్ణక్రియను పెంచుతుంది మరియు మొత్తం ఆరోగ్యం మరియు శ్రేయస్సుకు మద్దతు ఇస్తుంది. వెస్టీజ్ యొక్క కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ సహజ ప్రక్రియ ద్వారా ఉత్తర సరస్సు యొక్క సహజమైన నీటి నుండి నేరుగా పొందబడతాయి. వెస్టీజ్ ప్రైమ్ సిఎండి ఆండర్సన్ ఫ్యామిలీ యొక్క పేరెంట్ కంపెనీ అయిన మినరల్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్ ద్వారా సర్టిఫై చేయబడింది మరియు హలాల్, కోషర్, ఎన్ఎస్ఎఫ్, జిఆర్ఏఎస్ వంటి ఇతర రెగ్యులేటరీ సర్టిఫికేషన్స్ను కలిగి ఉంది. వెస్టీజ్ ప్రైమ్ సిఎండిని ఉపయోగించడానికి 1 లీటర్ నీటిలో 7 చుక్కలు వేసి రోజుకు 3 సార్లు తీసుకోవాలి. వెస్టీజ్ ప్రైమ్ సిఎండిని మీ దినచర్యలో భాగంగా చేసుకోండి మరియు మీ శరీరం యొక్క మినరల్ బ్యాలెన్స్ని మెరుగుపరచండి. ఇది ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన జీవితానికి దారితీస్తుంది.